అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలుతో రెండు విషయాలు తెలిసాయన్నమాట. ఆలు వల్ల ఉపయోగం ఉంటాయి, వీటిని ఎలా వేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒక బౌల్లో దాంట్లో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి వాటిని బాగా కలపాలన్నమాట. వీడియోలో చూపించే విధంగా ఇలా మనం ముక్కలన్నీ దీంట్లో వేసేసుకొని ఇలా అన్నమాట. ఈ విధంగా వీటిని బాగా కడిగేసుకోవాలి. తర్వాత వీటిలో ఉన్న తడి పోయేదానికి మనం బొరకల గిన్నె అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారో మనకు తెలియదు, ఏమంటారో కామెంట్ చేయండి. ఆ గిన్నెలో వీటిని వడపోసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనము ఈ ఫీల్తో ఈ తొక్క ఉంది కదా, మనం ఆలు నుంచి తీసిన తొక్క, దీంతో కూడా ఉపయోగాలు ఉన్నాయని తెలిసిందనమాట. అదేంటంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు అద్దంకి మరకలు అవుతూ ఉంటాయి కదా, వాటిని ఈ ఆలు తొక్కతో బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అంట. అదెలాగో చూస్తాం రండి. ఇలా ఆలు తొక్కల్ని ఇలా వేసేసి ఇలా రబ్ చేయాలంట, బాగా రుద్దాలంట. దీనేసి ఇలా రుద్దిన తర్వాత ఇలా క్లీన్ చేయాలన్నమాట. బాగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని నీట్గా దాన్ని తుడిచామంటే బాగా షైనింగ్గా బాగా నీట్గా కనిపిస్తుందంట. అయితే దీంట్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వెనకాల ఆలు తుడుతూ అలా బాగా రబ్ చేసిన తర్వాత వెనకంబడే క్లాత్తో తుడుచుకోవాలి, లేదంటే అది డ్రై అయిపోతుంది. చూసారా, నేను ముందు డ్రై అయిపోయింది, తర్వాత మళ్ళీ వీలేసి నీట్గా క్లీన్ చేసి తర్వాత క్లాత్తో క్లీన్ చేస్తే షైనీగా నీట్గా తలతలాడుతూ మెరిసిపోయింది అనమాట అద్దము. సో ఆలుతోనే కాదు ఉపయోగాలు మనకి ఆరోగ్యానికి, అలాగే మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఆలు ఫీల్ ఇలా ఉపయోగపడుతుందని నాకైతే తెలీదు, రీసెర్చ్లో తెలిసింది. చూసారా ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఉందో. ఇలాంటి ఐడియాలు మనకి వస్తాయి కదా. సో ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇలా వడబోసామన్నమాట. ఇలా వడబోసేసుకొని ఇదంతా పోయిన తర్వాత మనం పోపునైతే ప్రిపేర్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఈ పోపు తెలుసు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.